వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ ఒక కీలకమైనటువంటి బులెటిన్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో, హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా తమిళనాడులో 9 జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు వాతావరణ తరంగం ప్రభావంతో చెన్నై, కడలూరు, సేలం, రామనాథపురం, తిరువనామలై జిల్లాలతో పాటుగా మరో 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని వాతావరణ శాఖ కూడా రిపోర్ట్ రిలీజ్ చేసింది. దీని ప్రభావం చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ కొన్ని జల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో కూడా 1-2 ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే తమిళనాడుకి మరోసారి వరద గండం కూడా పొంచి ఉంది. రాబోయే 48 గంటలు చాలా కీలకం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తమిళనాడులో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితి కారణంగా తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అల్పపీడనాలు కానీ, తుఫాన్లు కానీ, వాయుగుండం కానీ ఏమీ లేవు. ఈశాన్య ఋతుపవనాలు కూడా క్లోజ్ అయిపోయాయి, ముగిసిపోయాయి. కానీ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలకి అవకాశం ఉంది. ప్రస్తుతం కూడా కురుస్తూ ఉన్నాయి. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళవద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు, హార్వెస్టింగ్ చేసుకుంటున్న రైతులు, పంటలు చేతికి తీసుకుంటున్న రైతులు పంట తడవకుండా కాపాడుకోవాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. రాబోయే 24 అవర్స్లో తమిళనాడులో ఏ ప్రాంతాల్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాబోతా ఉంది. దాని ప్రభావంతో చిత్తూరు, ఈ రాయలసీమ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి మరింత స్పష్టత వస్తుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తాం.